ప్రైజ్ ది లార్డ్ ఎవరీబడీ, అందరికీ మరణాత. ఈ రోజు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించు. అంటే మనం ఏ శ్రమలో ఉన్నా, ఎంతటి శ్రమ అయినా సరే మనం కృంగిపోతాము, ఆ శ్రమను జయించలేమని మనం అవిశ్వాసంతో ఉంటాము. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఉండగా దండగా ఉన్నాడని మనం ఎప్పుడు అయితే ధైర్యంగా ఉంటామో, మన విశ్వాసాన్ని బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. బాధపడకండి, మనకు ఉన్న ప్రతి సమస్యకి ఆయన పరిష్కారం చూపిస్తాడు. ఆమేన్. హాయ్ అండి, అందరికీ మరణాత. ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 121. కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఈనాడు మీరు ఏ సమస్యతో బాధపడుచున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు నిశ్చయంగా ఈ రోజు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాడండి. నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఆమేన్ చెప్పండి. హాయ్ అండి, అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 9:23. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం ప్రతి పనిలో ఏదైనా సరే ఇది నా వల్ల కావట్లేదని గివప్ ఇచ్చేస్తాం, కానీ దేవుని మీద నమ్మకం ఉంచితే ఏదైనా అసాధ్యమైనా సుసాధ్యం చేయగల దేవుడు మన సమర్థుడు, మన దేవుడు. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచండి, ఏదైనా సమస్తం మీకు సాధ్యపరుస్తాడు. ఆమేన్. ఆయన అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. ఆమేన్. హాయ్ అండి, అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 145:14. యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఈనాడు మీరు లవ్ ఫెయిల్యూర్ విషయంలో కానీ, లేదా ఇంట్లో సమస్యలు కానీ, జాబ్ విషయంలో కానీ, ఏదైనా సరే ఏ మ్యాటర్లో అయినా సరే మీరు కృంగిపోయి ఉంటే, అలసిపోయి ఉంటే, సొలసిపోయి ఉంటే దేవుడు నిశ్చయంగా మీ సమస్యను ఆలకించి తీర్చును గాక. ఆమేన్. ఒక క్రైస్తవుడు ఎక్కాల్సిన 3 మెట్లు. నెంబర్ 1, కీర్తనల గ్రంథం 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిక గల చోట్లైన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కరిగి, నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నాకేది నిండి కోరుచున్నది. నేను బ్రతుకు దినములను కృపాక్షయములను నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఆమేన్. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. మహామహిమగల తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. హాయ్ అండి, అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఈ మధ్య మీకు కొత్త స్నేహితులు పరిచయం అయినట్టున్నారు? ఎక్కువగా వారి మీద ఆశలు పెట్టేసుకున్నారా? ఎక్కువగా వారి మీద నమ్మకం పెట్టుకున్నారా? ఎక్కువగా మాట్లాడేస్తున్నారా వాళ్ళతో? అయితే బాధపడడానికి సిద్ధంగా ఉండండి. వద్దండి. ఈ లోక స్నేహాలు, ఈ లోక ప్రేమలు కేవలం కొంతకాలం మాత్రమే. నీ నోటికి తీపిని రుచి చూపించి తర్వాత చేదు అనుభవాల్ని మిగులుస్తారు. అంత ఈజీగా అందరినీ నమ్మేసి అంత ఈజీగా మోసపోకండి. నీ దేవుణ్ణి, నీ సొంత కుటుంబాన్ని తప్ప ఎవ్వరిని నమ్మొద్దు. మన వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని. మన జీవితాన్ని అంత ఈజీగా ఇచ్చేస్తే మరలా తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అదే దేవునికి నీ మనసిచ్చి చూడు, ఆయన నీకు అన్నీ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్ అండి, అందరికీ మరణాత. హాయ్ అండి, అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజు దేవుని వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 5:1. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు. దేవుళ్ళు ఎప్పుడు స్థిరంగా ఉండండి. ఎటువంటి సమస్య వచ్చి మీరు మరలా దాస్యం అంటే సాతాను పొరలోకి చిక్కుకొనకుండా దేవుడి వాక్యాన్ని బైబిల్ ద్వారా మనకు అందించారనమాట. కాబట్టి అందరూ దేవుళ్ళు స్థిరంగా ఉండండి, సాతాను పొరలోకి చిక్కుకొనకండి. ప్రైజ్ ది లార్డ్ అండి, అందరికీ మరణాత. హాయ్ అండి, అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్ అండి. హాయ్ అండి, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నీ చెయ్యి విడివాడు. ఈనాడు మనకు అనేక సమస్యలు మనల్ని చుట్టుముట్టాయని, దేవుడు మన చెయ్యి విడిచాడని ఎంతగానో బాధపడుతుంటారు. ఎప్పుడు అలా అనుకోకండి. దేవుడు అన్నడు మన చెయ్యి విడిచేవాడు కాదండి, ఆయన కనికరం గల దేవుడు. ఆమేన్. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, ముక్కుసూటిగా ఉండేవాడు ఎప్పుడైనా ఒక్క మాట మీద స్థిరంగా ఉంటాడు. అదే అబద్ధం ఆడేవాడి నాలుగు అష్టవంకలు తిరుగుతుంది. ఎప్పుడు ఏ మాట మీద ఉంటాడో ఎవరికీ తెలియదు, ఎప్పుడు ఏ మాట మారుస్తాడో ఎవరికీ తెలియదు.
కాబట్టి సామెతల గ్రంథము 12:19 ఉంటుంది. నిజమాడు పెదవులు నిత్యము స్థిరముగా ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. ప్రైజ్ ది లార్డ్ అండి. మరణాత. హాయ్ అండి. ఈ బైబిల్ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన జీవితంలో కొందరు మనల్ని ఎలాగైనా వెనక్కి లాగాలని చూస్తారు, మనల్ని బాధించాలని చూస్తారు, హింసించాలని చూస్తారు. అలాంటి వారికి అపటాలోచన నుంచి పైకి లేవనెత్తడానికి దేవుడిచ్చే వాగ్దానం యెషయా గ్రంథం 54:14 ఉంటుందండి. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉండురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్. హాయ్ అండి అందరికీ. మరణాత. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ బైబిల్ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నా బాధను నా వేదనను కనుగొను, నా పాపాలన్నింటినీ క్షమించుము. కీర్తన 25:18. ఆమేన్. హాయ్ అండి అందరికీ. మరణాత. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వాక్యాన్ని ఎవరైతే మీ ఫ్రెండ్స్లో అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. ఇర్మియా గ్రంథము 30:17 నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్ అండి. మరణాత. ఆమేన్. హాయ్ మిత్రులారా, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో ఓపెన్ చేయబడిన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనం ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుందని అనుకున్నాము, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఆయన గురించి మాకు చాలా విషయాలు తెలిసినాయి అనమాట. అంటరానితనం గురించి పోరాడిన తీరు, ఆయన ఎదుర్కొన్న సమస్యలన్నీ చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను మాత్రం. వ్యూ కూడా చాలా బాగుంది, స్టాచ్యూ వ్యూ ఒకసారి మీరు చూస్తే. భారత పౌర హక్కుల సమానత్వం కోసం ఈయన ఎంతగానో పోరాడాడండి. అలాగే వెనకబడిన వర్గాల కోసం కూడా ఈయన చాలా పాటుపడ్డాడనమాట. ఈయన మెయిన్ ఏంటంటే వెనకబడిన వర్గాల కోసం అంటరానితనం గురించి పోరాడాడనమాట. ఇదివరకు స్త్రీలు వంటింటి కుందేలని అనేవాళ్ళండి, కానీ ఇప్పుడు పురుషుడికి సమానంగా స్త్రీకి హక్కులు ఉన్నాయంటే కారణం ఈయనే. ఒక దళిత వర్గంలో పుట్టి ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక లాయర్గా ఎదిగి, లాయర్ నుంచి ఒక రాజ్యాంగాన్ని రచించిన రచయితగా ఆయన ఎదిగాడండి. ఇక్కడ తీసిన కొన్ని క్లిప్స్ అయితే నేను కొన్ని పెడతానండి, అవైతే కంపల్సరీ మా ఇంట్లో ఒక పిల్లి ఉందండి. ఆ పిల్లి రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరిని చూసి భయపడి పారిపోతుంటది. ఆఖరికి పాకి పురుగును చూసినా భయపడిపోతా ఉంటది అనమాట. అయితే ఒక్కనొక్క సందర్భంలో అది 4 పిల్లలకి జన్మనిచ్చింది. ఆ 4 పిల్లలు పాలిస్తున్న సందర్భంలో ఆ పిల్లి ఒక పెద్ద కుక్కొచ్చి ఒక పిల్లని ఎత్తుకెళ్ళిపోవాలని చూసింది. వెంటనే ఇదేం చేసింది తెలుసా? నా పిల్లలకి అడ్డుపడి గాండ్రించింది బలంగా. ఆ గాండ్రింపు విని ఆ పెద్ద కుక్క కూడా భయపడి పారిపోయింది. అందరూ ఆశ్చర్యపోయాం. పాకి పురుగుని కూడా చూసి భయపడి ఈ పిల్లికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందిరా అంటే తన పిల్లల్ని చూసి తెచ్చుకుందండి అటువంటి ధైర్యం. అటువంటి ధైర్యాన్ని దేవుడు మనిషిలో, ఆకాశం ఎగిరే పక్షి వరకు, నోరు లేని ప్రతి ఒక్క జంతువుకి దేవుడు అటువంటి ధైర్యాన్ని పెట్టాడని, తల్లి ప్రేమను పెట్టాడు అనమాట. ఇప్పుడు ఏ సమస్య అయితే నీ ముంచేయాలని చూస్తుందో, నిన్ను అణిచేయాలని చూస్తుందో, ఆ సమస్య నుంచి నిన్ను కన్నా నీ దేవుడు నీకు తోడే ఉండి రక్షిస్తాడని నమ్మకం నీకుంటే ఆమెను చెప్పండి. ఎందుకంటే మన దేవుడు కునుకడు, నిద్రపోడు. బైబిల్ అదే సెలవిస్తుంది.